ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గెస్ట్ హౌస్ నిర్మించుకున్నానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. హిమాయత్ సాగర్ నిర్మించిన గెస్ట్ హౌస్పై ఆయన వివరణ ఇచ్చారు. చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాల కూల్చివేతను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి చెరువు భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించుకోలేదన్నారు. నిబంధనల ప్రకారం లేదని తేలితే తానే కూల్చేస్తానంటూ మహేందర్ రెడ్డి వివరించారు. నా ఒక్కనే లేదు, అక్కడ మ్యారేజ్ హాల్స్ అక్కడ మ్యారేజ్ హాల్ కట్టిరండి. నా ముందు ఆపోజిట్ లో పెద్ద మ్యారేజ్ చాలా కాస్ట్లీ. ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్ అన్నీ అవుతున్నాయి. ఎవరిదో తెలియదు నాకు ఆపోజిట్ లోనే వాటర్ పక్కకే ఉన్నది. మేము అట్లా హాల్ కట్టలేము, కమర్షియల్ లేదు. తోట పెట్టుకున్నాము, కూరగాయలు పెట్టుకున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఆడ వరేసినాము. అవి చూపించాలి, అది చూపించకుండా గిరేది నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా తెలియదు. ఎవరో రామరెడ్డి అని అంటున్నారు. నాకు తెలియదు, ఎట్లా చెప్తాను నేను? మన ఈయన హోటల్ నడిపిన రామరెడ్డి ఆయన అంటున్నారు. ఈ మధ్యలో తెలుసుకున్నది ఎవరిదే అని ఆయన అంటూ ఆయనది మాకు కరెక్ట్ కాదు. ఉన్నాయి చాలా ఇస్తాము, చెప్తాము. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తారు. నేను చెప్పేదానికన్నా ఇప్పుడు ఒక దానికో సమస్య పెట్టారు. దానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అతను చూస్తున్నాడు, అతనికి సహకరిస్తాను. నేను ఇంతకుముందే ఫస్ట్ చెప్పిన ఆ మాట నీకు ఇంతకుముందే ఎవరు కాదు విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్నా కదా, నేను కూడా మంత్రిగా చేసిన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంతకైనా మంచిది అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. డైరెక్ట్ మా పిఏనే పోయింది సర్వే. ఆ సర్వే గారితో ఇచ్చేసే కార్డు కూడా సర్వే కార్డు బాధ వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చి మొత్తం అంతా సర్వే చేసి లేదని చెప్పి మార్క్ చేసి ఇచ్చిన ప్రకారంగానే ఇంతకుముందే నేను ఇరిగేషన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బూడిద